శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 3వ సర్గము. శ్రీరామునకు విరాధునకును మధ్య వాగ్వివాదములు. రామలక్ష్మణులు విరాధునిపై దెబ్బతీయుట, ఆ రాక్షసుడు వారిని తన భుజములపై మోసుకొని పోవుట. ఇత్యుక్త్వా లక్ష్మణః శ్రీమాన్ రాక్షసం ప్రహసన్నివ కో భవాన్ వనమభ్యేత్య చరిష్యతి యథాసుఖం. శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు అన్నతో ఇట్లు పలికిన పిమ్మట దరహాసము చేచు ఆ రాక్షసునితో, నీవు ఎవరు, ఈ వనమున చేరి ఏల సంచరించుచుంటివి అని ప్రశ్నించెను. అధోవాచ పునర్వాక్యం విరాధః పూరయన్ వనం ఆత్మానం పృచ్ఛతే భృతం కౌ యువాం క్వ గమిష్యదః. పిమ్మట ఆ విరాధుడు వనము ప్రతిధ్వనించినట్లుగా మరలా ఇట్లు నుడివెను, ఓరి, ఇంతకును నన్ను ప్రశ్నించుచున్న మీరు ఎవరు, ఎక్కడికి వెళ్ళుచున్నారు. తమువాచ తతో రామో రాక్షసం జ్వలితాననం పృచ్ఛంతం సుమహాతేజ ఇక్ష్వాకు కులమాత్మనః. భయంకరమైన ముఖము గల ఆ రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా మిగుల పరాక్రమశాలి అయిన ఆ రఘురాముడు తమ ఇక్ష్వాకు వంశమును గూర్చి అతనికి తెలిపెను. క్షత్రియౌ వృత్త సంపన్నౌ విద్ధినౌ వనగోచరౌ త్వాం తు వేదితుమిచ్చావః కస్త్వం చరసి దండకాన్. మేము క్షత్రియులము, సచ్చరిత్ర గలవారము, వనములలో సంచరించుచుంటిమి. ఈ దండకారణ్యములలో నివసించుచున్న నిన్ను గూర్చి తెలుసుకొనగోరుచున్నాము. తమువాచ విరాధస్సు రామం సత్యపరాక్రమం హంత వక్ష్యామి తే రాజన్ నిబోధ మమ రాఘవ. అప్పుడు విరాధుడు సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లనెను, ఓ రాజా రాఘవ, నా స్వరూపమును గూర్చి తెలిపెదను వినుము. పుత్రః కిల జయస్యాహం మమ మాతా శతహ్రద విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వరాక్షసాః. నేను జయుడు అను రాక్షసుని కుమారుడను, మా తల్లి శతహ్రద. ఈ భూతలమున రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుతురు. తపసా చాపి మే ప్రాప్త బ్రహ్మణో హి ప్రసాదజ శస్త్రేణావధ్యత లోకేచ్ఛాద్యా భేద్య త్వమేవ చ. నా తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు వరమును ప్రసాదించెను. దాని ప్రభావమున శస్త్రములు ఎవ్యను నన్ను చంపజాలవు.
నా శరీరమును ఎవరునూ ఛేదింపజాలరు, భేదింపలేరు. ఉత్సృజ్య ప్రమదామేనాం అనపేక్షౌ యథాగతం త్వరమాణౌ పలాయేధాం నవాం జీవితమాదదే. మీరు ఇరువురును ఈ తరుణుని ఇచ్చటనే విడిచి వెళ్ళుడు. ఈమెను ఆశించినచో మీరు అసూలతో మిగలరు. ఈ నారీమణి నాకు దక్కుట వలన నేను మీ ప్రాణములను తీయను. నా మనసు మారకముందే మీరు వచ్చిన దారి బట్టి పిక్కబలము చూపుడు. తం రామ ప్రత్యువాచేదం కోప సంరక్తలోచన రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసం క్షుద్రధిక్ త్వాం తు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువం రణే సంప్రాప్స్యసే తిష్టనమే జీవన్ గమిష్యసి. ఆ విరాధుని మాటలకు శ్రీరాముడు కుపితుడై కన్నులెర్రజేసి పాపాత్ముడును వికృతమైన ఆకారము కలవాడును అగు ఆ విరాధునితో ఇట్లు నుడివెను. ఛీ క్షుద్రుడా, ఓ సద్వంశ స్త్రీని కోరుకొనుట నీ హీన లక్షణమునకు నిదర్శనము. దీనిని బట్టి నిజముగా నీ చావును నీవే కోరుకొనుచున్నావు. క్షణమాగుము. యుద్ధమున నా చేతిలో నీకు చావు తప్పదు. ఇక నా నుండి నీవు ప్రాణములతో తప్పించుకొని పోలేవు. తతః సజ్జం ధనుఃకృత్వా రామః సునిశితాన్ శరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘానః ధనుషా జ్యాగుణవతాత్ సప్తబాణాన్ ముమోచః రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణాన్ నిలతుల్యగాన్ తే శరీరం విరాధస్య భిత్వా బర్హిణవాససః నిపేతుః శోణితాదిగ్ధ ధరణ్యాం పావకోపమాః. అంతట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి నిశితమైన బాణములను ఆ రాక్షసునిపై విరాధునిపై ప్రయోగించెను. ఇంకనూ బంగారపు పిడులు గల 7 బాణములను ధనస్సున సంధించి వదిలెను. అవి గరుత్మంతుని వలె వాయువు వలె మహావేగముతో సాగిపోయెను. అగ్నితుల్యములైన ఆ బాణములు నెమలి ఈకలను చుట్టుకొని ఉన్న ఆ విరాధుని శరీరమును చీల్చుకొని రక్తసిక్తములై నేలపై పడిపోయినవి. స విద్ధోన్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః అభ్యద్రవత్ సుసంక్రుద్ధః తదా రామం స లక్ష్మణం స వినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ్యా శోభత తదా వ్యాత్తానన ఇవాంతకః. అంతటా రాముని బాణములచే కొట్టబడిన ఆ రాక్షసుడు సీతాదేవిని అచటనే ఉంచి కోపావేశముతో ఊగిపోవచ్చు రామలక్ష్మణుల మీద విరుచుకుని పడెను. అప్పుడు ఆ విరాధుడు దిక్కులు పిక్కటిల్లునట్లు మహానాదమునర్చుచు వజ్రాయుధము వలె మహోన్నతమైన శూలమును చేతబట్టి మృత్యుదేవత వలె నోరు తెరచుకొని భయంకరముగా ఒప్పుచుండెను. అధతౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతుః విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతక యమోపమే స ప్రహస్య మహారౌద్రః స్థిత్వా జృంభత రాక్షసః జృంభమానస్య తే బాణాః కాయా నిష్పేతురాసుగాః. అప్పుడు రామలక్ష్మణులు ప్రళయకాలమునందలి మృత్యుదేవత వలెనున్న రాక్షసులకు ఆ విరాజునిపై నిప్పులు గ్రక్కుచున్న బాణములను వర్షించిరి. అంతట భయంకరాకారుడైన ఆ రాక్షసుడు వికటాట్టహాసము చేసి ఆవులించుచూ ఒళ్ళు విరుచుకొని అచట ఉండిపోయెను. అతడట్లు చేయగా ఆ సోదరులు వేసిన వేగము గల బాణములు అతని శరీరము నుండి నేలపై రాలెను. స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసః విరాధః శూలముద్యమ్య రాఘవాభ్యధావత. ఆ బాణములు తగిలినను వరదాన ప్రభావముచే రాక్షసుడైన ఆ విరాధుడు తన ప్రాణములను నిలుపుకొని శూలమును చేతబట్టి వారిపై విజృంభించెను. తచ్చూలం వజ్రసంకాసం గగనే జ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామః శస్త్రభృతాం వరః. వజ్రాయుధముతో సమానమై ఆకాశమున నిప్పులు గ్రక్కుచున్న ఆ శూలమును ధనుర్ధారులలో మేటి అయిన శ్రీరాముడు 2 బాణములతో ముక్కలు ముక్కలు గావించెను. తద్రామ విశిఖచ్చిన్నం శూలం తస్య కరాద్భువి పపాతా శనినాచ్ఛిన్నం మేరోరివ శిలాతలం. ఆ రాముని బాణములచే తుత్తినీయలైన ఆ శూలము విరాధుని చేతి నుండి వజ్రాయుధముచే ఛేదింపబడిన మేరు పర్వతము యొక్క శిలాఖండము వలె నేలపై బడెను. తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణ సర్పోపమౌ శుభౌ తూర్ణమాపేతస్తస్య తదా ప్రహరతాం బలాత్. పిమ్మట రామలక్ష్మణులు నల్లత్రాచుల వలె భయంకరమై పదునైన ఖడ్గములను పైకెత్తి వేగముగా వానిపై లంఘించి బలము కొలది కొట్టిరి. స వధ్యమానః సుభృశం బాహుభ్యాం పరిరభ్యతౌ అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ
రౌద్ర ప్రస్తాతుమైచ్ఛత. బలమైన ఖడ్గప్రహారములకు గురియగుచున్న ఆ విరాధుడు క్రుద్ధుడై నిర్భయముగా ఆ నరశ్రేష్ఠులను రామలక్ష్మణులను తన బాహువులతో బంధించి తీసుకొని పోవుటకు సిద్ధపడెను. తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్, వహత్వయం అలం తావత్ పధానేనతు రాక్షస. శ్రీరాముడు ఆ రాక్షసుని రాక్షస యథా చేచ్చతి సౌమిత్రే తథా వహతు రాక్షస అయమేవ హి న పంథా ఏన యాతి నిశాచర. శ్రీరాముడు ఆ రాక్షసుని అభిప్రాయమును గమనించి లక్ష్మణునితో ఇట్లు నుడివెను, ఓ సౌమిత్రి, ఈ రాక్షసుడు ఈ మార్గముననే మనలను చక్కగా మోసుకొని పోయిన పోనిమ్ము. ఏలన అతడు వెళ్ళెడు మార్గముననే మనమును వెళ్ళవలసి ఉన్నది. కనుక అతడు మనలను తన ఇష్టానుసారము తీసుకొని పోనిమ్ము. సతు స్వబలవీర్యేన సముత్క్షిప్య నిశాచర బాలావివ స్కంధగతౌ చకారాతి బలౌ తతః. అనంతరము ఉద్దండుడైన ఆ రాక్షసుడు విరాధుడు తన బలపరాక్రములచే మిగుల బలశాలురైన ఆ రామలక్ష్మణులను బాలురను వలె తన భుజములపై కూర్చుండబెట్టుకొనెను. తావారోప్య తతస్కంధం రాఘవౌ రజనీచర విరాధో నినదన్ ఘోరం జగమాభిముఖో వనం. వనం మహామేఘ నిభం ప్రవిష్టో ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతం నానావిధైః పక్షిశతైర్విచిత్రం శివాయుతం వ్యాల మృగైర్వికీర్ణం. అంతట రాక్షసుడైన ఆ విరాధుడు రామలక్ష్మణులను తన భుజములపై చేర్చుకుని ఘోరముగా గర్జించుచు అడవిత్రోవన బయలుద్రేరను. పిమ్మట ఆ రాక్షసుడు రామలక్ష్మణులను మోసుకొనుచు మేఘముల వలె దట్టమైన ఒక వనమున ప్రవేశించెను. ఆ అరణ్యము నానా విధములైన మహావృక్షములతో నిండి ఉండెను. అది వివిధములైన పక్షుల గుంపులతో చిత్ర విచిత్రముగా నుండెను. ఇంకను అది నక్కల తోడను పెద్ద పులులు మొదలగు దుష్ట మృగములతోనూ వ్యాప్తమై ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే తృతీయ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 3వ సర్గము.